సమ్మర్లో కార్ ఏసీ ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా ఇరిటేషన్గా ఉంటుంది. ఏసీ ఆన్ చేస్తాం, ఫ్యాన్ సౌండ్ వస్తుంది, బట్ కూలింగ్ మాత్రం ప్రాపర్గా ఉండదు. కొన్నిసార్లు అస్సలు ఉండదు. ఇంకొన్నిసార్లు ఎయిర్ మాత్రమే వస్తుంది, బట్ చిల్నెస్ ఉండదు. ఇంకొన్నిసార్లు సిటీ ట్రాఫిక్లో కూలింగ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. మరికొన్నిసార్లు హైవేలో బాగానే ఉంటుంది, బట్ ఐడీలో తగ్గిపోతుంది. వై? సో నా ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో ఈ వీడియోలో ఏసీ కూలింగ్ తగ్గిపోవడానికి కామన్ రీజన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, సర్వీస్ సెంటర్లో ఏం చెక్ చేయమని చెప్పాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. సో అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ కమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. అవి ఈ వీడియోని ఇంకా బూస్ట్ చేస్తాయి, నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ గంట సింబల్ కూడా కొట్టేసేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లో ఏసీ గ్యాస్. ఫస్ట్ కామన్ రీజన్ వచ్చేసి ఏసీ గ్యాస్ తగ్గిపోవడం. కార్ ఏసీ సిస్టమ్ లో రిఫ్రిజిరెంట్ గ్యాస్ ఉంటుంది. సో ఇది కూలింగ్ కి మెయిన్ రీజన్. గ్యాస్ లెవెల్ లో అయితే ఏసీలో గాలి వస్తుంది కానీ కూలింగ్ ఉండదు. సో చాలా మందికి కూలింగ్ తక్కువైనట్లు అనిపిస్తే గ్యాస్ చెక్ చేయించండి. గ్యాస్ లెవెల్ లోగా ఉంటే గ్యాస్ రీఫిల్ చేస్తే సరిపోతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో గ్యాస్ లీకేజ్ కూడా ఉండొచ్చు. సర్వీస్ సెంటర్ లో గ్యాస్ ని రీఫిల్ చేయండి అని చెప్పడం కంటే లీక్ టెస్ట్ కూడా చేయమని చెప్పండి. సిమ్టమ్స్ ఏంటంటే ఏసీ ఆన్ చేసిన కూల్ ఎయిర్ రాకపోవడం, కొన్ని నిమిషాలు మాత్రమే చిల్డ్ ఎయిర్ వచ్చి దాని తర్వాత ఇమీడియట్ గా వామ్ అయిపోవడం, లేకపోతే ఏసీ పైప్స్ దగ్గర ఆయిల్ మార్క్స్ కనిపించడం. సో గ్యాస్ లో అనిపిస్తే రీఫిల్ చేయడం కంటే లీక్ టెస్ట్ కూడా చెక్ చేయమని చెప్పండి. సెకండ్ పాయింట్ ఏంటంటే క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ డర్టీ అయిపోవడం. క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ డర్టీ అయిపోవడం వల్ల ఏసీ ఎయిర్ ఫిల్టర్ ఒక గలీజ్ స్మెల్ వస్తుంది. క్యాబిన్ లోకి వచ్చే గాలి ఏది ఉంటుందో అది ఎయిర్ ఫిల్టర్ నుంచి ఫిల్టర్ అయిపోయి రావాలి. సో డస్ట్, శాండ్, లీవ్స్, పొల్యూషన్ వల్ల ఫిల్టర్ బ్లాక్ అయిపోతే చిల్డ్ ఎయిర్ అయితే రాదు. సో సిమ్టమ్స్ ఏంటంటే ఫ్యాన్ స్పీడ్ 4 లో పెట్టినా ఏసీ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటది, ఎయిర్ ఫ్లో తక్కువ ఉంటది. అండ్ ఇంతకుముందు చెప్పినట్లే బ్యాడ్ స్మెల్స్ కూడా రావచ్చు. సో మన టాటా నెక్సన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఏసీలో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంటే సర్వీస్ సెంటర్ లో చెక్ చేయిస్తే ఏసీ ఫిల్టర్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది. సో ఆ ఏసీ ఫిల్టర్ ని చేంజ్ చేయించిన తర్వాత మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. సో చెక్ చేయించండి, ఏసీ ఫిల్టర్ ని క్లీన్ చేయించండి. 1 year దాటినట్లయితే రిప్లేస్ చేయించండి. థర్డ్ పాయింట్ ఏంటంటే కండెన్సర్ డస్ట్ పట్టిపోయి బ్లాక్ అయిపోవడం. కార్ ఫ్రంట్ గ్రిల్ వెనకాల ఒక కండెన్సర్ ఉంటది. ఏసీ గ్యాస్ హీట్ రిలీజ్ చేయడానికి కండెన్సర్ చాలా హెల్ప్ చేస్తుంది. బట్ ఈ దుమ్ము, మరకలు, లేకపోతే చిన్న చిన్న చీమలు, బొద్దింకల వల్ల అది బ్లాక్ అయిపోతే హీట్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వదు. అప్పుడు ఏసీ కూలింగ్ కంప్లీట్ గా డ్రాప్ అయిపోతుంది. సో దీని సిమ్టమ్స్ ఎలాగుంటాయంటే హైవేలో బానే ఉంటది కూలింగ్, ఐడీలో పెట్టినప్పుడు లేకపోతే సిటీ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కూలింగ్ చాలా తక్కువ ఉంటది. సర్వీస్ సెంటర్ కి మీ కార్ సర్వీస్ కి ఇచ్చిన ప్రతిసారి కండెన్సర్ అయితే కంప్లీట్ గా చెక్ చేయమని చెప్పండి. కండెన్సర్ క్లీనింగ్ కన్ఫర్మ్ గా చేయించండి. అండ్ కండెన్సర్ క్లీన్ చేసేటప్పుడు ప్రెజర్ వాటర్ డైరెక్ట్ గా వదలకూడదు. కండెన్సర్ ఫిన్స్ డ్యామేజ్ అవ్వచ్చు, ప్రాపర్ గా క్లీన్ చేయాలి. ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ లో ఓకే, మీరు థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్ కి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చెక్ చేయండి, దగ్గరుండి సర్వీస్ చేయించుకోండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి రేడియేటర్ ఫ్యాన్ ఇష్యూ. ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్రంట్ ఫ్యాన్ రొటేట్ అవ్వాలి. సో అలా రొటేట్ అవ్వకపోతే ఇది కూడా కండెన్సర్ కి లింక్ అయి ఉంటది, హీట్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వదు. సో ఫ్యాన్ మోటార్, రిలే, ఫ్యూజ్ చెక్ చేయించాలి. చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చినా ఏసీ పర్ఫార్మెన్స్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కంప్రెసర్ ఇష్యూస్. కంప్రెసర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే కార్ ఏసీకి ఒక హార్ట్ లాంటిది. కంప్రెసర్ రిఫ్రిజిరెంట్ ని సర్క్యులేట్ చేస్తూ ఉంటది. కంప్రెసర్ వీక్ అయితే డైరెక్ట్ ఇంపాక్ట్ ఏసీ మీద పడుతుంది, ఏసీ కూలింగ్ ప్రాపర్ గా రాదు. సమ్ టైమ్స్ టిక్ టిక్ అనే అబ్నార్మల్ సౌండ్స్ అయితే వస్తాయి. కంప్రెసర్ ఇష్యూస్ వచ్చాయంటే కాస్ట్ ఒక రేంజ్ లో ఉంటది. సో డైరెక్ట్ గా రీప్లేస్ చేయకుండా డయాగ్నోస్ చేయండి. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఏసీ బెల్ట్ ఆర్ క్లచ్ ప్రాబ్లమ్స్. కొన్ని కార్స్ లో ఏసీ కంప్రెసర్ బెల్ట్ క్లచ్ ఇష్యూస్ వల్ల కూడా ఏసీ పర్ఫార్మెన్స్ కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది. ఏసీ బెల్ట్ లూజ్ అయితే కంప్రెసర్ ప్రాపర్ గా వర్క్ అవ్వదు. అండ్ క్లచ్ ఎంగేజ్ అవ్వకుంటే కంప్రెసర్ స్టార్ట్ అవ్వదు. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఏసీ ఆన్ ఆఫ్ చేసినప్పుడు టిక్ టిక్ అనే సౌండ్స్ వస్తూ ఉంటాయి, సడన్ గా కూలింగ్ స్టాప్ అయిపోతుంది. ఆర్ బెల్ట్ సైడ్ నుంచి నాయిస్ అయితే వస్తూ ఉంటుంది. సెవెంత్ పాయింట్ ఏంటంటే ఎవాపరేటర్ కాయిల్ డట్ అయిపోవడం. ఎవాపరేటర్ కార్ డాష్ బోర్డ్ లోపల ఉంటుంది, క్యాబిన్ ఎయిర్ కూల్ అవ్వడం అక్కడే జరుగుతుంది. డస్ట్ అండ్ మాయిశ్చర్ వల్ల కాయిల్ డర్టీ అయితే కూలింగ్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో దీని వల్లే బ్యాడ్ స్మెల్ కూడా రావచ్చు. సో సిమ్టమ్స్ ఏంటంటే ఆల్రెడీ చెప్పినట్టు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటది, కూలింగ్ స్లోగా వస్తూ ఉంటది, ఎయిర్ ఫ్లో కూడా చాలా వీక్ గా ఉంటది. ఏసీ సర్వీస్ లో ఆపరేటర్ క్లీనింగ్ చేయడం చాలా బెటర్. ఎయిత్ పాయింట్ ఏంటంటే ఏసీని ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం. కొన్నిసార్లు ఏసీ ప్రాబ్లం కార్
లో కంటే మనలో ఎక్కువ ఉంటది. ఒక రోజంతా కార్ సన్లైట్ లో పార్క్ చేసి మీరు సడన్ గా ఎక్కి ఆ హీట్ లో ఏసీ అనేది ఆన్ చేయకూడదు. విండోస్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేస్తే కూలింగ్ కి చాలా టైం పడుతుంది అండ్ ఏసీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. బెస్ట్ మెథడ్ ఏంటంటే కార్ ఎక్కే ముందు ఏసీ విండోస్ అన్న డౌన్ చేయండి, వీలైతే డోర్స్ ఒక 5 minutes ఓపెన్ చేసి ఉంచండి. హీట్ ఎయిర్ అంతా బయటకు వెళ్ళిపోవాలి. తర్వాత ఏసీ ఆన్ చేసుకోండి. ఇనిషియల్ గా ఫ్రెష్ ఎయిర్ మోడ్ ఆన్ చేసి హీట్ ఎయిర్ అంతా బయటకు పంపించేసేయండి. దాని తర్వాత రీసర్క్యులేషన్ మోడ్ ఆన్ చేయండి. ఈ రీసర్క్యులేషన్ మోడ్ లో క్యాబిన్ ఎయిర్ రిపీటెడ్ గా కూల్ అవుతుంది. సో కూలింగ్ ఫాస్ట్ గా ఫీల్ అవుతుంది. అండ్ 9th పాయింట్ ఏంటంటే బ్లాక్ కార్ డైరెక్ట్ సన్లైట్ ఎఫెక్ట్. సమ్మర్ లో బ్లాక్ కార్స్ అండ్ డార్క్ కలర్ కార్ హీట్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇంటీరియర్ టెంపరేచర్ చాలా పెరిగిపోతుంది. అప్పుడు ఏసీ సిస్టమ్ నార్మల్ గా వర్క్ అవుతున్నా కూడా మీరు కూలింగ్ లేట్ గా అవుతుంది అన్నట్లు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో వీలైతే ఏదైనా నీడలో పార్క్ చేయండి మీ కార్ ని. సో అలా వీలు కాకపోతే అట్లీస్ట్ సన్ షేడ్స్ అయితే యూజ్ చేయండి. 10th పాయింట్ ఏంటంటే సర్వీస్ సెంటర్ లో ఏం చెప్పాలి. సర్వీస్ సెంటర్ కి వెళ్ళినప్పుడు మీరు జస్ట్ ఏసీ కూల్ అవ్వలేదని చెప్తే వాళ్ళు జస్ట్ ఎయిర్ ఫిల్టర్ అండ్ కండెన్సర్ క్లీన్ చేసి పంపించేస్తారు. క్లియర్ గా సిమ్టమ్స్ చెప్పండి. ట్రాఫిక్ లో కూలింగ్ చాలా వీక్ గా ఉంది, హైవేలో బెటర్ గా ఉందని, ఎయిర్ ఫ్లో వీక్ గా ఉంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఏసీ ఆన్ చేసినా కూడా కంప్రెసర్ సౌండ్ అయితే రావట్లేదు, కొన్ని మినిట్స్ మాత్రమే కూలింగ్ వస్తుంది, దాని తర్వాత వామ్ అయిపోతుంది. ఇలా రీజన్స్ క్లియర్ గా చెప్తే మెకానిక్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది. ఇష్యూని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేస్తారు. సో మై ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మీ ఏసీ కూలింగ్ తగ్గిపోతే గ్యాస్ ఇష్యూ ఆర్ ఎయిర్ ఫిల్టర్ ఇష్యూ అని చెప్పి ఫిక్స్ అయిపోకండి. కామన్ రీజన్స్ చాలా ఉంటాయి. ఏసీ గ్యాస్ లో అయిపోవడం, క్యాబిన్ ఫిల్టర్ బ్లాక్ అయిపోవడం, కండెన్సర్ డర్టీ అయిపోవడం, ఫ్యాన్ ప్రాబ్లమ్స్, కంప్రెసర్ ఇష్యూస్, ఎవాపరేటర్ డర్టీ అయిపోవడం, ఇలా చాలా ఉంటాయి. సింపుల్ గా చెక్ చేస్తే స్మాల్ ఇష్యూస్ కి చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం చాలా తగ్గిపోతుంది. సో మీ కార్ లో ఏసీ ప్రాపర్ గా లేకుంటే ఇమ్మీడియట్ గా హెల్త్ చెకప్ చేయించండి. సో మీ కార్ లో ఏసీ ప్రాబ్లం ఎలా ఉంది, కూలింగ్ ఉందా లేదా ఎయిర్ ఫ్లో వీక్ గా ఉందా, ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా, బ్యాడ్ స్మెల్ వస్తుందా, సో కామెంట్ లో చెప్పండి. సో నేను ఏ పాయింట్ అయినా వీడియోలో మిస్ అయినా కూడా కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ కమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. అవి ఈ వీడియోని ఇంకా బూస్ట్ చేస్తాయి, నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ హ్యారీ 46. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.